చలో ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. పెవిలియన్ టవర్ కనబడుతుంది కదా, అక్కడే బుకిట్ బింతంది మోనోరైల్ ఉంటుంది. అట్లా స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ చికింగ్ అని ఉంది కదా, చికింగ్ దీనిపైన FKI ఇంటర్నేషనల్ హోటల్. ఇది హోటల్. సో పర్ వన్ డేకి మాకు 1100 అట్లా పడింది ఇద్దరికి. నాట్ బ్యాడ్ అన్నట్టు, డీసెంట్ అని చెప్పొచ్చు. ప్లస్ ఈ ఏరియాలో దొరకడం అంటే కొంచెం మంచిది అన్నట్టు, ఐ మీన్ ఆ ప్రైస్కి. ఎందుకంటే ఈ ఏరియా వచ్చేసరికి మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అన్నట్టు. హోటల్ నుంచి దగ్గరకు వచ్చేస్తే ఎంత నైట్ ఫుడ్ స్ట్రీట్ అన్నట్టు కనబడుతుంది ఒక పుల్ల. అదే KL స్కై డక్ అబ్జర్వేటరీ అన్నట్టు, అక్కడ కూడా వెళ్దాం. ఫస్ట్ అయితే ఇటు పెవిలియన్ మాల్ ఉంది కదా కనబడుతుంది కదా, ఇట్లా స్ట్రైట్గా వెళ్తే సూర్య మాల్ వస్తుంది. స్ట్రైట్ వెళ్ళి కొంచెం తీసుకుంటే ఆ సూర్య మాల్ దగ్గర ఒక వాటర్ ఫౌంటైన్ షో నడుస్తుంది అన్నట్టు. డైలీ 8 PM ఉంటుంది. అండ్ ఒక 10 minutes or 15 minutes అట్లా ఉంటుంది అంట. చాలా బాగుంటుంది అని చెప్పారు. అది అయిపోగానే దాని పక్కకే పెట్రోనెక్స్ టిన్ టవర్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం. దాని తర్వాత అబ్జర్వేటరీ డెక్కి వెళ్దాం. దాని తర్వాత ఇక్కడికి వచ్చి నైట్ ఫుడ్ టేస్ట్ చేద్దాం. ఏదైనా నచ్చితే ఇంట్రెస్టింగ్ అనిపిస్తే. బుకిట్ బింతా మెయిన్ స్టాప్, బ్యాక్గ్రౌండ్ ఒక పుల్ల, ట్విన్ టవర్ ఎక్కడైతే కనబడుతుంది. గోపురం అంతా సక్సెస్. న్యూయార్క్లో ఉంటాయి మంచి మంచి ఇలాంటి సీన్స్. ఇట్లనే టూ గుడ్. కోలాలంటారు. చలో ఈ గుంపులో గోవిందా లెక్క నేను కూడా. KLC సూర్య మాల్కి నడుచుకొని వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 20 minutes చూపిస్తుంది. గ్రాబ్ ట్యాక్సీ 180 చూపిస్తుంది, 180 రూపీస్ చూపిస్తుంది. బట్ అది ఎక్కువ అనిపించింది నాకు. సో చలో ఇంకా నడుచుకొని అయితే వెళ్ళిపోతాం. దగ్గరే బ్లాక్ బెంజ్ ఇది చూడు, కాదు బెంజ్, ఇంకో బెంజ్. ఇంకోటి ఇక్కడ కూడా ప్లెంటీ ఆఫ్ మనీ ఎక్స్చేంజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనీ ఎక్స్చేంజ్. హియర్ గో ద టిన్ టవర్స్. వా వేరే దూరం నుంచే ఇంత అదిరిపోతే ఇంకా దగ్గర నుంచి ఎట్లుంటుందో. సో సూర్య KLCC మాల్, ఇది మాల్ లోపల సెంటర్. ఇది ఫుల్ క్లాసిక్ ఉంది మాల్. ఫస్ట్ అయితే వాటర్ ఫౌంటైన్ షోకి అయితే వెళ్ళాం. 8 o'clock స్టార్ట్ అంట. దీని పక్కకే సూర్య KLCC మాల్ పక్కకే ట్విన్ టవర్ ఉంటుంది. సూపర్ ఉంది అది, కళ్ళతో చూస్తే దగ్గర నుంచి. ఆ వ్యూకి ఏ కెమెరా న్యాయం చేయలేదు నిజంగా, ట్రూలీ. అచ్చా, ఇటు సైడ్ ఉంది ఎంట్రన్స్. ఇట్లొస్తే ఇక్కడ ఉంది వాటర్ ఫౌంటైన్ షో. స్టార్ట్ అయింది అనుకుంటే అందరూ చూస్తున్నారు. హ్యూమిడిటీ మాత్రం టూ మచ్ ఉంది హ్యూమిడిటీ. నాకు చెమటలు మామూలుగా లేవు. మంచి ఏసీ ప్లేస్, మంచి ఏసీ కావాలంటే మాల్స్లో, బస్సులో అక్కడక్కడ ఉంటున్నాయి. అందుకనే ఇంత మంచి ఏసీ ఉంది అని అనుకున్నా, కానీ ఇది హ్యూమిడిటీ వల్లనే ఇంత మంచిగా ఉంది అన్నట్టు. వాటర్ ఫౌంటైన్స్ ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఒక అద్భుతమైన వ్యూ చూపిస్తాను నేను, మీరు చూసి షాక్ అయిపోవాలి. కూల్. చూడాలంటే ఇట్లా పైకి మెడేస్తేనే కనబడుతుంది అది. గోపురం అంటే ఫౌంటైన్ షో స్టార్ట్ అయింది. ఎంజాయ్.
చీకటి అయిపోయింది. సో కొంచెం ప్రాపర్ వ్యూ కోసం వచ్చినాం, ట్విన్ టవర్ కోసం. చూద్దాం, మంచి బాగా వస్తుంది. చూద్దాం, మా వాళ్ళ పుష్టి పెడుతున్నారు, కనబడుతున్నాం అన్నారు. లైట్స్ లేవు బట్ బాగా వస్తుంది. డే టైంలో అయితే మంచిగా వస్తుంది. మంచి డాట్ బైక్, 250cc బైక్, ఓవరాల్ ఉంది. చూడు, KL స్కై డెక్ అబ్జర్వేటరీ. నెక్స్ట్ మనం అక్కడికి వెళ్తున్నాం. చమ్మక్ అని వస్తుంది కదా. అదే 10 o'clock వరకు క్లోజ్ అని, 10 o'clockకి క్లోజ్ అని ఉంది గూగుల్ మ్యాప్లో. బట్ అక్కడికి వెళ్తే కానీ తెలియదు మనకి. అండ్ స్కై టవర్ డెక్కే పక్కకి షాంగ్రిలా హోటల్ ఉంది. బిల్లా సినిమాలో చూపిస్తారు కదా ఆ హోటల్. అది చెప్తాడు కదా, షాంగ్రిలా హోటల్లో మీటింగ్ కదా. ఇంకోటి ఏరియాలో నాకు నచ్చింది ఏంటంటే, ఏ రోడ్కి వెళ్ళినా సరే ఫుట్పాత్, సైకిల్కి మనిషికి నడవడానికి. సో వెహికల్స్ వెహికల్దే, జనరల్ దారి. ఇంకోటి ఏంటంటే అన్నీ 1 way రోడ్లు, మ్యాక్సిమం అన్నీ 1 way రోడ్లే. లైటింగ్ పెట్టండి ఇప్పుడు. చాలా సన్నగా ఉంది, పైన వెళ్ళి ఇట్లా ఉంది, దానిపైన మళ్ళీ తీగలాగా సన్నగా ఉంది. చలో, పంజాగుట్ట సర్కిల్ వచ్చింది మలేషియాలో. అటుపోతే బంజారా హిల్స్, అటుపోతే నాంపల్లి, ఇటుపోతే సికింద్రాబాద్, ఇటుపోతే కుక్కట్పల్లి. టైము ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. ఇండియాలో 6 అట్లా అవుతుంది ఇప్పుడే. మా హోటల్ నుంచి KLCC సూర్య మాల్కి వచ్చినాం. అక్కడికి వచ్చి దాని పక్కన వాటర్ ఫౌంటైన్ ఉంది కదా, అది చూసినాం. వాటర్ ఫౌంటైన్ షో. దాని పక్కకే పెట్రోనాక్ ట్విన్ టవర్ ఉంది. అంటే రెండు లొకేషన్ వచ్చేసరికి నియర్ బై. మేము ఈవినింగ్ టైంలో రీచ్ అయినాం కాబట్టి ఇటు వచ్చి ఇటు ప్లాన్ చేసుకున్నాం అన్నట్టు. ఫస్ట్ డేనా చూసినాము. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి స్కై డెక్ అబ్జర్వేటరీ అన్నట్టు. ఈ 3 ప్లేస్ వచ్చేసరికి మా ప్లేస్కి అరౌండ్ 1.5, 1.8, 2 kilometers రేంజ్లోనే ఉంది. సో గ్రాబ్ ట్యాక్సీలో చూస్తే 180 rupees అట్లా ఉంది. అంటే లైక్ 10 RM. ఐ మీన్ ఈ 3 లొకేషన్లో ఏ లొకేషన్ అయినా 10 ఇట్లా ఉంది అన్నట్టు. సో మేము ఏం చేసినాం, దగ్గరే కదా అని చెప్పి నడుచుకొని వచ్చినాం. ఇక్కడ ఆల్రెడీ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. ఇంకా హ్యూమిడిటీకి ప్లస్ ఈ వాకింగ్ చేసిన స్వెట్ కదా క్లోజ్. సిగ్నల్ పడిపోయింది, స్టాప్ సిగ్నల్. అందరు ఫారినర్స్, ఐ మీన్ అందరు ఫారినర్స్ ఉన్నారండి. మనం కూడా ఫారెన్లోనే ఉన్నాం ఎప్పుడు. కూల్. ఎక్కడైతే చూస్తే ఇంకా బాగుంది. బట్ లెట్స్ హోప్ మనకు ఇప్పుడు ఓపెన్ ఉంటే బాగుంటుంది. మంచి ఫొటోస్, మంచి వ్యూస్ తీసుకోవచ్చు. ద గిన్ని, ల్యాంబోర్గిని. డ్యామ్ మలేషియన్ ట్విన్ టవర్. అక్కడి నుంచి నడుచుకొని వచ్చినాం. స్కై అబ్జర్వేటరీ ఎక్కని హైట్ మాత్రం మామూలుగా లేదు. స్వెట్ చూడండి, ఎక్కలేకపోయినా ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది. బట్ ఇది చూడాలని ఎనర్జీ అంతా గెయిన్ చేసుకొని వచ్చిన నాకు. అరే అక్కడ ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయి, అవుట్రా. నేను చూద్దాం అడిగి వెళ్ళి ఎట్లుంటుంది. మీరు మాత్రం గ్రాబ్ పట్టుకొని వచ్చేసేయండి. 5 ringgits, 8 ringgits ఇట్లా ఉంటుంది. KL టవర్ మలేషియా. చిన్న మినీచర్ ఉంది దీన్ని. బా ఏసీ గాలి అయితే వచ్చింది. నా షర్ట్ మొత్తం తడిచిపోయింది లిటరల్గా. ఐ మీన్ టీ షర్ట్ బతికిచ్చారు. స్కై బాక్స్ ఇదేదో డే టైంలో కూడా బాగుంటుంది. బట్ మనం వచ్చింది నైట్ టైం కాబట్టి, అండ్ ఉన్న టైంలో అన్నీ కవర్ చేయాలి కాబట్టి ఇట్లా ప్లాన్ చేసుకున్నాం. వ్యూ బాగుంది. ఇక్కడ మంచిగా కూర్చొని టైంపాస్ చేయొచ్చు. రేట్స్ ఉన్నాయి చూడండి. స్కై డెక్ ప్లస్ స్కై బాక్స్
మై కార్డ్ హోల్డర్కి అడల్ట్ 71, బట్ మన ఇంటర్నేషనల్ కాబట్టి 110 రింగేట్స్. అబ్జర్వేటరీ డెక్ ఒకటి ఇక్కడ ఉంది, టవర్ వాక్ ఇక్కడ ఉంది. టవర్ వాక్ అంటే టవర్ చుట్టూ ఇట్లా తిరగడం, అబ్జర్వేటరీ డెక్ అంటే ఇట్లా తీసుకోపోవడం. మీరు అన్నీ అబ్జర్వ్ చేయొచ్చు టవర్ చుట్టూ తిరిగి. మన స్కై డెక్ ప్లస్ స్కై బాక్స్ ఇదే ఇక్కడ. సో టవర్ ఓవర్ ఇది. స్కై డెక్ ఇండోర్ అయితే లోపలనే ఇట్లా తిరగడానికి ఉంటుంది మధ్యలో అన్నట్టు. స్కై డెక్ అండ్ స్కై బాక్స్ అవుట్డోర్. స్కై బాక్స్కి 1 hour అంట వెయిటింగ్ టైం. ఓకే ఓకే థ్యాంక్ యూ. చలో హియర్ వి గో. స్కై డెక్ అండ్ స్కై బాక్స్ TH05. ఓకే స్కై డెక్ ठीक है. Sky deck? Yeah, 05. Together, right? Yeah, together. Nikomo, Nikado. చల్లగా ఉంది లిఫ్ట్లో. AC. Damn man. Two. This number for the queue number for the Skybox 1 and Skybox 2. Each box you can enter together. Okay. Oh my god. అరే గోపురం న్యాయం చేయదురా. Here we go the actual view. మా లైటే లేదు. 10 towers. ఇది స్కై బాక్స్. లోపలికి వెళ్ళాలంటే 1 hour వెయిటింగ్ అంట. చూద్దాం, తొందరగా అయిపోతే తొందరగా వెళ్దాం. రియల్లీ భయ వ్యూ మాత్రం స్పెక్టాక్యులర్ అంటే స్పెక్టాక్యులర్. గోపురం మాత్రం అసలు ఏం చేయలేదు. వ్యూ మంచి సూపర్గా ఉంది నైట్ టైంలో. వర్త్ ఇట్ రియల్లీ. అండ్ ఎంత కష్టపడి నడిచిన దానికి రియల్లీ వర్త్ ఇట్. ఖచ్చితంగా రండి, మిస్ చేయకండి. కుదిరితే ఇంకొక డే వద్దాం డే టైంలో కూడా. స్కై బాక్స్ అసలు వ్యూ నైట్ టైంలో నేకుడైతే చాలా బాగుంది. బట్ కరెక్ట్గా రావట్లేదు. చాలా బాగుంది. ఇంకా బాగుంటుంది నైట్ టైంలో. మంచి ఫోన్ ఉంటే నీట్గా తీసుకొచ్చారు. భయం రాని అనేది కింద చూస్తే హ్యాక్ అయిపోతుంది. నాకు చాలా భయం టెన్షన్. మొత్తం 5 floors. 1 2 3 4 floors. I think 4 floors, no? 5. Okay. This deck, sky deck. What about the height? 421 meters. 420. Yeah, thank you. Bye, sky deck. So, మొత్తం 5 floors. KL టవర్ డెక్ వ్యూ అబ్జర్వేటరీ అయిపోయింది. స్కై బాక్స్ అండ్ స్కై అబ్జర్వేటరీ అయితే అయిపోయింది. సో ఇదిగో యాక్చువల్ టవర్. సో ఇది మొత్తం వచ్చేసరికి 421 meters ఉంటుంది. పైన ఓన్లీ 5 floors మాత్రమే ఉంటుంది. ఆ 5 floors టాప్ ఫ్లోర్లో మనం ఇప్పుడు వెళ్ళొచ్చు. అండ్ అక్కడ స్కై బాక్స్లో కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. ఆ ఫొటోస్ నా ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయొచ్చు, హ్యాండిల్ ఇస్తాను ఇక్కడ. అండ్ అక్కడ కూడా ఫాలో అవ్వండి నన్ను. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మన హోటల్ దగ్గర ఒక లేన్ చూపించాను కదా, నైట్ ఫుడ్ స్ట్రీట్ అని. అక్కడికి వెళ్ళి చూద్దాము ఏ ఫుడ్ అయితే బాగుంటుందో ఆ ఫుడ్ అయితే ట్రై చేద్దాము. ఒకటి అమ్మ రకరకాలుగా ఉన్నాయిరా. సో ఫుడ్ స్ట్రీట్కి అయితే వచ్చేసినాం. జనరల్గా ఏంటంటే ఇటు స్ట్రైట్కి వెళ్ళి లాస్ట్కి వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకుంటే బుకెట్ బింతాంగ్ వస్తుంది. మనం జనరల్గా అటు సైడ్ నుంచి వస్తాము. బట్ మనం కేఎల్ టవర్ నుంచి వచ్చినాం కాబట్టి ఇటు సైడ్ నుంచి వచ్చినాం. సో ఇటు సైడ్ వస్తే ఇటు సైడ్ నుంచి స్టార్ట్ అన్నట్టు. ఇక రోడ్డు మీద రావచ్చు. ఎవ్వరేమో అమ్మాయి సెట్ చేస్తారు వాళ్ళకి తాగేసి. లైసింగ్ కూడా ఉంది.
మొత్తం బార్ అండ్ పబ్ ఇట్లా ఉంటుంది మొత్తం ఈ రోడ్లో. సో ఈ రోడ్లలో అన్ని పబ్స్ ఉన్నాయి అండ్ ఈ రోడ్లలో వచ్చేసరికి అన్ని ఫుడ్ ఉంది. మిసా కింగ్ అంటే ఆర్ఎంఎల్ ఉంది. డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా. మ్యాంగోస్ అంటారు కదా. స్ట్రీట్ చాలా బాగుంది. స్ట్రీట్ చాలా బాగుంది. నాకు తెలిసిందే ఉంటే తిన్నాను. పనసపండు అయితే బాగా ఫేమస్ అనుకుంటా. 1 kg 45 రూపీస్. ఓపెన్ చేసి ఎట్లుంటుంది సేమ్ పనసపండు. ఇక్కడ మా చికెన్ స్కిన్ అండి. చికెన్ స్కిన్ ఫిష్ మట్టి ఫిష్ సీ ఫుడ్స్ అండి. Barbecue, very nice. Lobster, prawns, squid, seashells. అరే ఏం తిన్నాం రా? అదే ఆలోచిస్తున్నారు. అయ్యా ఏం తినాలో అర్థమైతే నాకు. ఆ చికెన్ ఉంది, ఆ చికెన్ ట్రై చేద్దాం. ఇవన్నీ ట్రై చికెన్ అంటే అది కడుపు నిండదు రా. అట్లా కడుపు నిండేదే తిన్నాం. ఇప్పుడేమో ఐస్ క్రీమ్ కూడా ఫ్రై చేస్తా. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అంట. 1 piece 7 RM.喂，口不让乎，我让俺下不顶啊。Fresh crabs, salted bacon crabs. 要不2、3个？8号的要等8个小时。这小只的多少钱？一只3。ఏం వాడుతున్నావు రా అయ్యా? అర్థం కావట్లే. రకరకాల కార్లు ఉన్నాయి ఇక్కడ మంచిగా. స్కోయిడా క్రెటా కానీ రెగ్యులర్ 10, లార్జ్ 14. రైస్ విత్ షవర్మా కూడా ఉందా? బీఫ్ షవర్మా కూడా ఉంది. ఎక్కడ బాగుంది షవర్మా ప్లేట్. బీఫ్ చికెన్ ఉంది అప్పుడు. సో రెగ్యులర్ చికెన్ షవర్మా లెంత్ బాగుంది. ఎక్కువ ఉంది. ఆ టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా టేస్ట్ ఎట్లా ఉంది. ఓకే సో చలో ఇక్కడ నుంచి డిన్నర్ కూడా క్లోజ్ చేద్దాం అండ్ రూమ్కి వెళ్ళి అక్కడ మాట్లాడడం డీటెయిల్స్ మీద డీటెయిల్స్. డే అంతా ఎట్లా నడిచిందంటే ఉరుకులు పరుగులు లేకుండా కానీ మొత్తం నడుచుకొని కాలంతా పెట్టి
గ్రాబ్ ట్యాక్సీ బుక్ చేసుకొని వెళ్ళడం బెటర్ కొన్ని ప్లేసెస్లో. బట్ మనీ సేవ్ చేద్దాం అనుకొని చెప్పి ఆల్మోస్ట్ లైక్ ఇటు ఒక 2 కిలోమీటర్స్, అటు ఒక 1 కిలోమీటర్, మళ్ళీ ఇటు ఒక 2 కిలోమీటర్స్, 5-6 కిలోమీటర్స్ నడుస్తున్నాం. యాక్చువల్లీ కిలోమీటర్ కన్నా హైట్లో ఉన్నాయి అన్ని ప్లేసెస్, ఇట్లా పైకి ఎక్కాలి ఇట్లా. సో అదొకటి కష్టం అనిపించింది. వచ్చేటప్పుడు అయితే ఈజీ అయిపోయింది. అండ్ ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు ల్యాప్టాప్ అయితే ఆన్ చేసిన, డేటా కాపీ చేసుకోవాలి. అండ్ ఒక కోక్తోనే చిల్ అయ్యి లాగ్ ఎండ్ చేద్దాం. అండ్ రేపు బట్టు కేవ్స్ అటు సైడ్ వెళ్దాం. వచ్చి ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి చూపిస్తాం మలేషియాలో. స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆ పాట ఏందో కానీ మా మైలికలు పోతే లేదు. క్రేజీ ఉంది పాట, వేరే ఉంది పాట, చాలా బాగుంది పాట.